2008 నుండి స్వర్ణభారతి ఫౌండేషన్ ద్వారా వేలాది మంది భక్తులతో మేము సామూహిక సత్యావ్రతాలు చేయించాం. అద్భుతమైన కార్యక్రమాలు చేయించి ఆధ్యాత్మికంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన మా సంస్థ గతంలో జరిగిన బ్రహ్మరాంబ కళ్యాణ మండపంలో సత్యావ్రతాలకి మా నిర్మాత గారైన రామ్ సత్య గారు కానీ మా దర్శక సంఘం కార్యదర్శి మద్దినేని రమేష్ గారు గతంలో వ్రతాల్లో పాల్గొని వాళ్ళు చాలా ఆనందపడి ఇటువంటి అద్భుత కార్యక్రమం మన సినీ పరిశ్రమలో ఎందుకు చేయకూడదు అని ఆలోచించి ఈరోజు చిత్రపురి కాలనీ 5,000 ఫ్లాట్లతో 5,000 ఫ్యామిలీస్తో ఉన్న ఇంత అద్భుతమైన చిత్రపురి కాలనీలో LIG EWS వీళ్ళందరూ ఒక 2,000 ఫ్యామిలీస్ షిఫ్ట్ అయ్యారు. అయితే వీళ్ళందరూ కూడా కార్మికులు, చిన్న క్వార్టర్స్ ఉన్నాయి. మరి వీళ్ళందరికీ గృహప్రవేశాలు చేసుకొని వ్రతాలు చేసుకునే శక్తి ఉండదు. మరి అదే కాకుండా సినీ పరిశ్రమ అభివృద్ధి అని రెండు ఆలోచించాం. సినీ పరిశ్రమకి ఈ మధ్య ఉన్న ఆటుపోట్లు పోవాలి, సినీ పరిశ్రమ అభివృద్ధి జరగాలి, సినీ పరిశ్రమ బాహుబలి, ఓ శ్రీమంతుడు, ఓ ఎన్నో ఈ మధ్యన చాలా సినిమాలు వచ్చాయి, హిట్ అవుతున్నాయి. సాయి వెంకట్ గారు నాకు గత 10 సంవత్సరాల నుంచి మంచి మిత్రులు. ఆయన సినిమా దర్శకుడు, నిర్మాతే కాకుండా ఇలా సోషల్ యాక్టివిటీస్ అన్ని చాలా చేస్తూ ఉంటారు. ఒక పక్కన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ ఒక పక్కన ఈ స్వర్ణభారతి ఫౌండేషన్ పెట్టి ఎంతోమందికి ఎన్నో ఆర్థికంగా కూడా సహకారం చేశారు. ఒక పేద ఆర్టిస్ట్ కానివ్వండి, పేద కోడేట్లు కానివ్వండి, అసిస్టెంట్ డైరెక్టర్లు కానివ్వండి, ఇలా ఒకళ్ళని కాదు ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చి నాకు సాయం కావాలంటే ఆయనకి చేతనైనంత ఎంతో సాయం చేసే మంచి మనసున్న మనిషి అతను. గత 2008 నుంచి సామూహిక సత్యావ్రతాలు చేస్తున్నారండి. నేను కూడా సరే ఇలా డౌట్ వచ్చి అడిగా, ఏంటి సార్ మీకేంటి ఇంట్రెస్ట్, ఇది ఎందుకు మనం చేస్తున్నామని అడిగితే, అన్న మనం రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, 10 మందికి ఉపయోగపడేది, దానివల్ల మనకు ఎంతో పుణ్యం ఫలం వస్తుంది కాబట్టి నేను ఈ కార్యక్రమం చేస్తానని చెప్పారు. నేను గత 2 సంవత్సరాల నుంచి నేను బ్రహ్మరాంబిక కళ్యాణ మండపం ఉందండి కూకట్పల్లిలో, అక్కడ చేస్తున్నారు. అక్కడ నేను చూసా, నేను వెళ్ళా, నేను కూడా పాల్గొన్నా. నేను ఆ రోజు నాకు సినిమా సెన్సార్ ఉన్నా సరే నేను ముందు ఈ కార్యక్రమం చేసి వెళ్దామని వెళ్ళాను. ఎందుకంటే సత్యనారాయణ స్వామి అనేది చాలా సెంటిమెంట్, ఆ కథలోనే ఉంటుంది ఆ సెంటిమెంట్ అంతాను. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మిత్రుడిగా మనం కూడా ఆయనకి సపోర్ట్ చేసాం. రెండోది ఏంటంటే ఈ కార్యక్రమం చేయడానికి 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు అవుద్ది. ఆ డబ్బు ఆయన సొంత డబ్బు పెట్టుకుంటే తప్ప ఎవరి దగ్గర డొనేషన్ చేయడం కానీ లేదా ఇంకో రంగా కలెక్ట్ చేయరు. అలాగా అక్కడ కేవలం వచ్చిన వాళ్ళందరికీ తీర్థప్రసాదాలు, భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే నేను చెప్పారు, నాకు ఇదొక భగవంతుడికి నేను ఇచ్చే ఒక కానుక ఇది, అది 10 మంది చేత చేయించుకుంటే నాకు ఆనందం అని చెప్పారు. అది లాస్ట్ ఇయర్ అక్కడ చేశారు కాబట్టి ఈ సంవత్సరం మన మధ్యన రమేష్ గారు ఏం చెప్పారంటే, మీరు అక్కడెక్కడో చేస్తున్నారు కదా, ఇండస్ట్రీకి దగ్గరగా ఉన్నాం, ఇండస్ట్రీకి చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఈ చిత్రపూర్ కాలనీ గురించి సజెస్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం సాయి వెంకట్ గారు మన బ్రహ్మరాంబ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దానికి మన దర్శకుల సంఘం అందరినీ కూడా ఇన్వైట్ చేయమంటే ఆ సంవత్సరం అందరిని ఇన్వైట్ చేసాం. సో మేము కూడా అటెండ్ అయ్యాం. ఏమైనా తీసుకురావాలంటే ఏం పర్లేదు, మీకు సెంటిమెంట్ ఏం లేకపోతే మీరు వచ్చేసేయండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నారు. ఆడికి వెళ్తే మేము తప్ప అందరూ అన్నీ తెచ్చుకున్నారు అనమాట. సో ఇదేంటి దీంట్లో అంటే కొన్ని మనం పంతులకి ఏమి ఇవ్వద్దన్నా కూడా ఇచ్చేసి వెళ్తారు. ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు మేము మా సెంటిమెంట్ అండి, ఊరికే ఏది చేయించుకోకూడదు, దేవుడిది ఎంతో కొంత మేము తెచ్చుకోవాలి అన్నాను. దానిలో భాగంగానే ఇప్పటికీ అక్కడ చిత్రపూరి కాలనీలో ఎవరన్నా రాగి చెంబు తెచ్చుకోకపోయినా అక్కడ రాగి చెంబు, ఆరతిపళ్ళం ఇవి కూడా వీళ్ళు ప్యాక్ చేసి పెడుతున్నారు. ఎవరన్నా తెచ్చుకోకపోతే వాళ్ళు అవి ఇస్తారనమాట. కాబట్టి అవి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి అవి తెచ్చుకోండి, మిగతా అక్కడ పలహారాలు ఇవన్నీ కూడా సపరేట్గా చేపించి అక్కడికి తీసుకొస్తారు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన సినిమాలు తీసి ఏం సాధిస్తున్నారో తెలియదు కానీ ఆయన దీనిలో మాత్రం సర్వీస్ చేసి చాలా వరకు కొన్ని లక్షల రూపాయలు దీనిలో సాటిస్ఫై అవుతున్నారు, ఆయన ఆనందపడుతున్నారు సాయి వెంకట్ గారు. అందుకనే ఈసారి మన గృహప్రవేశాలు చాలామంది చేసుకున్నారు. 2008లో టీటీడీ కళ్యాణ మండపం హిమాయత్ నగర్లో ఇదే వ్రతాలు జరిగినప్పుడు నేను వెళ్ళాను. అక్కడ నాకు వెంకటేశ్వర స్వామి మొమెంటో ఒకటి ఇచ్చారు ఆయన. సో రోజు నిత్యం నేను పూజ చేస్తాను. పూజ చేసేటప్పుడు ప్రతిరోజు ఆ మొమెంటోకి మాలధారణ చేస్తుంటాను. సో ఆ మాలధారణ చేసే ప్రతి సెకండు ఆయన మొహం నాకు మనసులో కనిపిస్తుంటుంది. అంటే ఇలాంటి మొమెంటోలు ఎంతమందికి ఇచ్చుంటారు ఆయన. సో తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా ఒక శుభం, ఒక మంచి పరిణామం, ఒక పాజిటివ్నెస్లో ఏదైతే ఒక మనిషిలో మదిలో ఏదైతే మార్క్ మెదులుతుందో డెఫినెట్గా మనం చేసే ఆ శుభ పరిణామంలో ఎంతో కొంత శాతం ఆ మార్క్కి అంటే ఆ ప్రతిబింబానికి ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది, నో డౌట్. అది ఇక్కడ మన సెల్ ఫోన్లో ఏదో పేరు కొడితే ఎవరికో సెల్ ఫోన్లో వెళ్తుంది కదా, కాళ్ళు ఎత్తున్నారు కదా. సో దెర్ ఈజ్ ఎ జర్నీ ఇన్ ద నేచర్. అట్ ద సేమ్ టైం ద పాజిటివ్ రిజెంబ్లెన్సెస్ విల్ గో టు ద సేమ్ పిక్చర్. సో ఇన్నిసార్లు మనం ఎందుకు పూజలు చేసి
ఇంత నాకు ఎందుకు చేస్తున్నా అంటే ఈ వ్రతాన్ని మనం కానీ ఒకసారి పాల్గొన్నా కానీ లేదా గుడికి వెళ్ళి పూజ చేసినప్పుడు అది మనకి ఎవరైతే చేయించుంటారో లేదా అంతేందుకు సింపుల్ ఒక చిన్న పెళ్లి కొంగోదానికి వెళ్ళి గిఫ్ట్ ఇస్తేనే ఆ గిఫ్ట్ చూసినప్పుడు ఆ మనిషి గుర్తు వస్తారు మనకి. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ అది అనమాట. సో ఒక మంచి విషయం, ఒక మంచి వస్తువు, మంచి గిఫ్ట్, ఇలాంటి దేవుడి ప్రతిరూపం. సో పూజ చేసేటప్పుడు ఆయన గుర్తు రావడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇంతమంది పూజలు ఎంతమంది చేస్తున్నారు అలాంటి మూమెంట్ చూసినప్పుడల్లా ఆయన గుర్తు వస్తున్నారు. సో ఆ పాజిటివ్ రిజంప్లెన్సెస్ అన్నీ ఆ దేవుడి కృప ఈయన మీద పెరుగుతున్నాయి కాబట్టి దినదినాభివృద్ధి జరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. వెంకట్ గారి ఆధ్వర్యంలో చక్కగా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుంటూ ఇదంతా చైతన్యం తీసుకొచ్చి ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక చింతన పెంచి భగవంతుడు అందరి పట్ల చల్లగా చూసి అందరూ బాగుపడాలనే ఉద్దేశంతో చేసే యాగం ఈ హోమం, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం. అందులో భాగంగానే ఈ చిత్రసీమ పరిశ్రమలో వారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కాబట్టి చిత్రసీమ పరిశ్రమ కూడా అట్టడుగు కింది కెమెరామెన్ కానిచెల్లి, ఇంకా కింది కానిచెల్లి, పైన డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళ వరకు కూడా ఈ ఆధ్యాత్మిక చింతన భగవంతుడు సత్యనారాయణ స్వామి అందరినీ ఆశీస్సులు ఇచ్చి యాక్టర్స్కు, సైడ్ యాక్టర్స్కు అందరికీ ఆశీస్సులు ఇచ్చి ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో సామూహికంగా సత్యనారాయణ వ్రతం చేయడం జరుగుతుంది. సత్యనారాయణ వ్రతం ఎవరి కాళ్ళు ఇళ్లలో చేసుకుంటుండొచ్చు, కానీ ఆ సామూహికంగా చేసే సత్యనారాయణ వ్రతంలో ఉన్న గొప్పతనం, ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యం పొందే అవకాశం అందరికీ కలుగుతుంది. దాన్ని ఆనందించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుఖశాంతులతో ఉండడానికి ఏది వ్రతం కావాలంటేనే అది విష్ణు ద్వారా స్వయంగా చెప్పబడింది. తర్వాత మళ్ళీ ఋషులు దాన్ని మనకు పాసాన్ చేశారు. సో అలా వచ్చిన సత్యనారాయణ వ్రతం అండి. నారదుల వారు వాళ్ళంతా చెప్పి మనకు ట్రాన్స్ఫర్ చేశారండి. సో సత్యనారాయణ వ్రతం చేస్తే అందరికీ సుఖశాంతులు ఉంటాయి, అందరూ బాగుపడతారు. సో అందరి మంచి కోసం సాయి వెంకట్ గారు ఈ కార్యక్రమం చేస్తున్నారు. సినీ పరిశ్రమలో అన్ని సెక్షన్స్ వారికి, అన్ని కేటగిరీస్ వారి సుఖశాంతుల కోసం, లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలని చేస్తున్నారండి. సో వారికి భగవంతుడు ఇంకా శక్తినిచ్చి మరిన్ని కార్యక్రమాలు చేయించగలరని ఆశిస్తున్నానండి.